Hi guys, I am Prashant. This is our new channel. Please subscribe and like, share to your friends. Please support guys. Saying about అట్లా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ హూ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. మీరు 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నారు. అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే మీకు బాగా రాశారని, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు బాగా రాశారనుకుంటున్నాను. బికాజ్ మీకు 1 ఇయర్ నుండి మీ కాలేజ్ వాళ్ళు మీకు సపోర్ట్ చేసి బాగా రాయించారనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే సింపుల్గా, ఎందుకంటే మీకు ఎటువంటి ప్రాక్టికల్స్ ఉండవు, ఓన్లీ ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ ఏదో ఉంటుంది అంతే. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే కొద్దిగా టఫ్, ఎందుకంటే ప్రాక్టికల్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, జేఈకి ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్కి ప్రిపేర్ కాబట్టి చాలా వాళ్ళు ఫేస్ చేసి అండ్ ప్రిపేర్ అవుతా. కొంతమంది బాగా రాయలేదు బ్రో, రాయలేదు, పేపర్ కొంచెం టఫ్ ఇచ్చాడు, నాకు మార్క్స్ తగ్గితే అంటే మీరు మళ్ళీ రాయండి బ్రో. ఎందుకంటే ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే బెటర్మెంట్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే అవకాశం లేదు, ఓన్లీ సప్లై రాసుకుంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే సప్లై ఉంటుంది, బెటర్మెంట్ ఉంటుంది. బెటర్మెంట్లో మీరు మార్క్స్ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని నా సజెషన్ నేను చెప్పాను. I think all should write well, but సో ఐ వుడ్ లైక్ కంగ్రాచులేట్ హూ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. మీరు బాగా రాశారు, మంచి రిజల్ట్స్ వస్తాయి, ఎటువంటి టెన్షన్ పడకండి. ఓకే, లాస్ట్ now what I am saying, just listen. ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళండి బ్రో, పర్లేదు, ఏమవుతుంది, జస్ట్ మీకు చెప్పి పంపించేస్తారు అంతే, ఏముండదు అక్కడ. ఇలా అయితే మీకు నార్మల్ కాలేజ్ డైలీ ఎలా జరుగుతుందో అలాగే తర్వాత హాలిడేస్ ఇస్తారు. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఎంసెట్ జరుగుతుంది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే జేఈకి, ఎంసెట్కి, నీట్కి ఇవన్నిటికి ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ అటెంప్ట్స్ జేఈ అయిపోయింది, మనం ఇంకా అప్పటికి ఛానల్ క్రియేట్ చేయలేదు. సో మీరేమనుకోకండి, నేను లేట్గా క్రియేట్ చేశాను. సెకండ్ జేఈ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. సెకండ్ సెషన్ ఇప్పుడు ఏదైతే సెకండ్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ అయిపోయినాయి, బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ 3 months ఎలా అంటే మీరు క్రూషియల్, ఎలా అంటే మీరు ఏ కాలేజ్లో చదువు, నా లైఫ్ ఎలా ఉంటుందో అన్నీ డిసైడ్ చేసుకుంది ఈ 3 months. ఎందుకంటే ఏ కాలేజ్లో చదవాలి, ఎన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడ చదవాలి, ప్లేస్మెంట్ ఎలా వస్తుంది, అండ్ ఏ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత, అవన్నీ చెక్ చేసుకోండి. సో జేఈ అయితే ఒకసారి అటెంప్ట్ చేసి ఉంటారు కదా, మీకు ఒకటి తెలిసే ఉంటుంది. ఫస్ట్ కొంతమంది అయితే లేదు బ్రో, నేను ఏదో 4 పేరెంట్స్ కోసం అటెంప్ట్ చేసానంటే వద్దు బ్రో, అటెంప్ట్ చేయకండి. సెకండ్ మీరు ఎంసెట్కే ప్రిపేర్ అవ్వండి, ఎంసెట్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎంసెట్టే కాదు, ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను మీకు. ఏ కాలేజ్ ఎంత కట్ ఆఫ్ అనేది కూడా నేను చేస్తాను, ఎంసెట్ వెయిటేజ్ కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయిపోయింది. సో జేఈ ఫస్ట్ అటెంప్ట్ రాశారు, బాగా రాసిన వెంటనే సెకండ్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో కొంతమంది మామూలుగా అటెంప్ట్ చేస్తారు, సెకండ్ సెషన్ అయితే బాగా అటెంప్ట్ చేస్తానండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, నార్త్ వాళ్ళు ఆయన్నే రాస్తారు. సో కమ్ టు ది ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్. ఎంసెట్లో మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వరో అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా అదే అడుగుతారు. సో ఎంసెట్ బాగా ప్రిపేర్ అవ్వండి, అండ్ అదర్ ఎగ్జామ్స్ కూడా అవ్వండి. డైలీ ప్రాక్టీస్ చేయండి, అండ్ డైలీ ప్రాక్టీస్ అయితే Tier 1 కాలేజెస్ అయితే సెట్కి అండ్ నీట్కి కూడా, బైపీసీ వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. బైపీసీలో బోర్డ్ని, జువాలజీ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి మీరు. Tier 1 కాలేజెస్లో, Tier 2 కాలేజెస్లో, Tier 3 కాలేజెస్లో. Tier 1 కాలేజెస్ అంటే ఐఐటి, జేఈ, ఎన్ఐటి అవి. అండ్ Tier 2 కాలేజెస్ అంటే ట్రిపుల్ ఐటీ, కొన్ని యూనివర్సిటీలు. అండ్ Tier 3 కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్, చిన్న కాలేజెస్. మీరు ఎందులోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకునేది ఈ 3 months. ఈ 3 monthsలో మీరు ఎక్కడికి వెళ్ళాలి, నేను Tier 1 కాలేజ్కి వెళ్ళాలి, Tier 2 కాలేజ్కి వెళ్ళాలి, Tier 3 కాలేజ్ మీరే డిసైడ్ చేసుకోండి. Tier 1 కాలేజ్కి వెళ్తే మీకు ఇంకా పక్కా వస్తుంది, అంటే మీరు చదువుకుంటే వస్తుంది. మంచి కాలేజ్లో అంటే మీకు సీట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను చెప్తాను అనుకున్నాను. ఏ చాప్టర్ ఎంత వెయిటేజ్, ఏ టాపిక్ ఎంత ఉంటుంది, ఏ చాప్టర్ నుండి, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, అవన్నీ చెక్ చేసుకుని మంచిగా ప్రాక్టీస్ చేసి రోజు డైలీ 2 hours 3 hours ప్రాక్టీస్ చేసి కాలేజీకి వెళ్తే వెళ్ళండి. లేదా ఇంకా చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చాలా ఉన్నాయి, వేదాంతి ఉన్నాయి, బైజూస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు స్ట్రాటజీ పెట్టుకోండి. ఎలా అంటే నేను ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి, నేను ఈ టైంలో వర్క్ చేయాలి, అలా పెట్టుకుని ఏ టైంకి కరెక్ట్గా వర్క్ చేస్తే మీకు ఎందుకు రాదు బ్రో సీటు, ఖచ్చితంగా వస్తుంది. నా మాట ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, డైలీ కూర్చోండి, డైలీ చేయండి. రోజు కనీసం ఒక టాపిక్ని కవర్ చేయండి, ప్రతి చాప్టర్, ప్రతి సబ్జెక్ట్. ఓకే,
బైపీసీ వాళ్ళు అయితే మీరు ఎలాగో నీట్గా ప్రిపేర్ అవుతారు, నీట్గా ప్రిపేర్ అవుతే చాలు, ఎంసెట్ ఈజీగా అయిపోద్ది మీకు. నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మీరు నీటే ఎజ్యూమ్ చేసుకోండి, నీటే టార్గెట్ పెట్టుకోండి. నీట్ అయితే ఎంసెట్ ఖచ్చితంగా కొడతారు. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఐ విల్ సపోర్ట్ యూ. అండ్ నేను వెయిటేజ్ చెప్తాను, ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ అన్నది. ఓకే, ప్లీజ్ లైక్ అవర్ ఛానల్, డూ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ సపోర్ట్ మీ. I wish you.